హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే మీరిక్కడ చూస్తున్నది టై అండ్ డై ప్రాజెక్ట్ కోసం తయారు చేసిన శాంపిల్స్ ఇవన్నీ. ఇవన్నీ వచ్చి చిన్న చిన్న శాంపిల్సే 6x6 ఇంచెస్ సైజెస్ ఇవి. ఇది క్లాత్ గూడా ఏంటంటే ఓల్డ్ పంచ్ అనమాట. శాంపిల్సే కాబట్టి మనము ప్రాజెక్ట్ రిపోర్ట్ కోసమే కాబట్టి ఓల్డ్ క్లాతే తీసుకున్నాను. ఇంకొకటొచ్చి ఇక్కడ కలర్స్ ఏంటంటే ఫెవిక్రిల్ కలర్స్ తీసుకున్నాను. దాంట్లో వాటర్ మిక్స్ చేసుకుంటూ బ్రషింగ్ అనేది వీడియోలో చూపించిన విధంగా చేసుకోవాలి. ఇంకోటి మీరు ఈ టై అండ్ డై మీ ఓన్ పర్పస్ ఏదైనా డ్రెసెస్ కోసం అలా చేయాలనుకుంటే మాత్రం మీరు కొంచెం థిక్ ఫ్యాబ్రిక్‌ని యూజ్ చేయండి. పల్చగా ఉండేది యూజ్ చేశారంటే అది మనం టై చేసిన ప్లేస్‌లో కూడా కలర్ అనేది అయిపోతుంది. అందువల్ల మీరు థిక్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ప్యాటర్న్స్ అయితే చూసారు కదా! ఈ శాంపిల్స్ అన్నిటికి. కొన్ని మిషన్‌తో అయితే కుట్టేసాను. ఇంకొన్నయితే చేత్తో టై చేశాను. ఆహ్, అన్నీ తెలీదనమాట ఓపెన్ చేసేంత వరకు ఏ ఏ ప్యాటర్న్ వస్తుందనేది. అన్నీ విప్పాక అయితే తెలుస్తుంది. అదైతే మీకు లాస్ట్‌లో నేను అన్నీ విప్పిన తర్వాత ఒక ఫోటో అయితే పెడతాను. శాంపిల్స్ అయితే చూడండి. చాలా కలర్‌ఫుల్‌గా అయితే కనిపిస్తాయి. చాలా బాగా గూడా వచ్చాయి. ఓకే. ఈ విధంగా వన్ బై వన్ మనం వీడియోలో చూపించినట్లు వేసుకోవాలి. మిషన్ కుట్టు ఎక్కడైతే ఉందో అక్కడ నేను కలర్ అనేది అప్లై చేయలేదు. ఎందుకంటే కలర్ ఈజీగా స్ప్రెడ్ అయిపోతుందని పల్చగా ఉంది క్లాత్ అని చెప్పా గదా! అందువల్ల. ఒక్కొక్కటి ఇలా కలరింగ్ వేస్తూ సన్‌లైట్‌లో మనము ఆరబెట్టేసేయాలనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా! డిఫరెంట్ కలర్స్ అయితే యూజ్ చేశాను. చూడండి. డిఫరెంట్ కలర్స్. అలాగే ఇక్కడ అన్నీ ఆరబెట్టేస్తూ వస్తున్నాను. ఇది ఆరడానికి కూడా ఎక్కువ టైం అనేది తీసుకోలేదు. తక్కువ టైమే తీసుకునింది. ఎందుకంటే క్లాత్ పల్చగా ఉంది కాబట్టి. టోటల్‌గా అయితే అయిపోయింది. ఆరబెట్టేసాము. ఆరబెట్టిన తర్వాత మీకు ఒకటైతే డ్రై అయిన తర్వాత విప్పి చూపిస్తా చూడండి. ఇది విప్పేటప్పుడు చాలా జాగ్రత్తగా తీశాను. ఎందుకంటే క్లాత్ చాలా పల్చగుంది. గట్టిగా టై చేసి పెట్టాను. అందువల్ల ఈ విధంగా హ్మ్. జాగ్రత్తగా తీస్తున్నా అనమాట కట్ అయిపోకుండా. ఓకే. చూసారు గదా! ఎలా ఉందో శాంపుల్. అన్ని శాంపిల్స్ బాగానే వచ్చాయి. అన్నిటిని నేను విప్పడము వీడియో అయితే తీయలేదు. లాస్ట్‌లో శాంపిల్స్ అన్నిటిని ఒక ఫోటో అయితే పెడతాను చూడండి. చాలా బాగా వచ్చాయి కలర్‌ఫుల్‌గా. ఇంకోటి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం. అలాగే శాంపిల్స్ అన్నీ చూసిన తర్వాత ఇవి మీకు నచ్చాయో లేదో కింద కమెంట్ చేసి అయితే చెప్పండి. ఛానల్‌ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.